బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ రోజు సాయంత్రం కేంద్ర మంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా ముడి చమురు ధరలు, ఎరువుల లభ్యతపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూనే అటు పరిశ్రమలు, ఇటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక సుస్థిర కోసం కేంద్రం అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. పశ్చిమాసియా యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ రోజు సాయంత్రం కేంద్ర మంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా ముడి చమురు ధరలు, ఎరువుల లభ్యతపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూనే అటు పరిశ్రమలు, ఇటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక సుస్థిరత కోసం కేంద్రం అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. శ్రీవారి విషయంలోనూ చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. బీఆర్ నాయుడును దూరం పెట్టినట్లు సీఎం నటిస్తున్నారని, కీలక సమావేశాల్లో ఆయన పక్కన లేకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. వీధిలో ఉండలేదు, ఇంట్లోకి రానివ్వరు అన్నట్లుగా నాయుడు పరిస్థితి ఉందని ఎద్దేవా చేస్తూ ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాత్రము కూడా కించిత్ సిగ్గు, లజ్జ, మానం, అవమానం అన్నటువంటివి ఏవి లేకుండా ముఖ్యమంత్రితో బలాదూరుగా బిఆర్ నాయుడు గారు నిన్న కనపడటం ఎంత ఆశ్చర్యకరమైనటువంటివి. నీతి మాలిన వాడు నిస్సిగ్గుగా తిరుగుతున్నందుకు అపవిత్రమైపోతున్నటువంటి ఈ 7 కొండల్లో ఉన్నటువంటి ప్రతి రాయిని సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినాను అని చెప్పేటువంటి పవన కళ్యాణానంద స్వాముల వారు మొత్తం కొండలో ఉన్నటువంటి ప్రతి రాయిని కడిగినా కూడా మీ పాపం పోదు, పాప పరిహారం అవ్వదు. ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా మీరు రాకముందే బిఆర్ నాయుడు గారిని తీసివేస్తారు అని మొత్తం హిందూ సమాజం అంతా భావించింది. చంద్రబాబు గారి పరిస్థితి ఏంది? చంద్రబాబు గారేమో కార్యకర్తలతో ఎలాంటి నాటకాలు ఆడతారో ఆ మాయ చేష్టలన్నీ కూడా మాయావి అయినటువంటి వెంకటేశ్వర స్వామితో కూడా ఆడాలనేటువంటి ప్రయత్నం చేసి తద్వారా ఒక వింత సంకేతాన్ని నేను బిఆర్ నాయుడిని మరీ దగ్గర పెట్టుకోలేదు అన్నటువంటి సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో చికెన్ ధరలు బగ్గుమంటున్నాయి. సామాన్యుడు నాన్ వెజ్ తినేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న ఎండల కారణంగా దిగుమతి తగ్గడంతో చికెన్ ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చికెన్ ధర కిలో 300 రూపాయలు చేరగా, ఇక స్కిన్లెస్ చికెన్ ధర 350 వరకు పెరిగింది. దీంతో జనం నాన్ వెజ్ వైపు చూడాలంటేనే జంకుతున్నారు. ఎండవేడిని కోళ్లు తట్టుకోలేక కోళ్లు చనిపోతుండటంతో ఈ పరిస్థితి తలెత్తున్నట్లు చెప్తున్న పౌల్ట్రీ డిస్ట్రిబ్యూటర్ తో మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. చికెన్ ధరలు బగ్గుమంటున్నాయి. ఇటు సామాన్యుడు నాన్ వెజ్ తినాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ క్రమంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాల్లో కూడా చికెన్ ధరలు రోజు రోజుకి కొండెక్కుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే సామాన్యుడు నాన్ వెజ్ వైపు అడుగు వేయాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇటు ప్రత్యామ్నాయంగా ఇటు చేపల కొనుగోలు చేసేందుకు కూడా తక్కువ రేటు ఉండడంతో పాటు ఇటు కొన్ని పోషకాలు ఉండేటటువంటి అటు నాన్ వెజ్ కు సంబంధించిన తక్కువ ధర ఉండడంతో చికెన్ కంటే తక్కువ ధరలో లభిస్తుండటంతో సామాన్య ప్రజానికం చేపల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం కొండెక్కినటువంటి చికెన్ ధరలు మరి ఎందుకు ఇంత ఒక్కసారిగా
గత 15 రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ వస్తుంది. మరి దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పూజిత పౌల్ట్రీ ఫామ్ డిస్ట్రిబ్యూటర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ క్రమంలో 15 రోజుల నుంచి గత కొద్దిగా రేట్లు పెరుగుతూ చికెన్ ధరలు కొండెక్కుతున్నటువంటి పరిస్థితి సామాన్య ప్రజానీకానికి కూడా ఇటు భారంగా ఉంది. ఇప్పుడు చికెన్ రేట్లు మరి ఎందుకు రేట్లు ఇట్లా పెరుగుతూ వస్తున్నాయి? మరి దీనికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ ఎండలు పెరగడం వల్ల, కోళ్ళు చనిపోవడం వల్ల, కొద్దిగా ఆంధ్ర అటు సైడు వైరస్ల కారణం వల్ల కోళ్ళు కూడా చనిపోవడం వల్ల స్టాక్ ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అదొకటి దానికి కూడా కోళ్ళు బాగా సేల్ అయినాయి. ఎగుమతి అనేది తగ్గింది. కోళ్ళ ఫారం అది తగ్గడం వల్ల చిక్ కాస్ట్ కూడా పెరగడం జరిగింది. కోడి పిల్ల ధర వచ్చి 60 నుంచి 65 రూపాయలు చేయడం వల్ల కోళ్ళ ఫారం యజమానులు కొంచెం వెనక ముందు చేయడం వల్ల కోళ్ళ ఉత్పత్తి తగ్గడం జరిగింది. దీనివల్ల రేటు రోజు రోజుకు పెరుగుకుంటూ పోవడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఎండలు ముదిరే రోజులున్నాయి. గత ఎండాకాలం ప్రతి ఎండాకాలంలో కూడా రేటు పెరిగే అవకాశాలు మీరు చూస్తున్నారు. దానివల్ల ఎండాకాలం అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కోళ్ళు ఎండలకు చనిపోతుంటాయి. సర్వసామాన్యంగా ఎండలకు పెరగడం జరగదు. కోళ్ళు మినిమం ఒక ఎండాకాలం కోడి 2 kg వరకు రావాలంటే మినిమం 60 రోజులు టైం పడుతుంది. దీనివల్ల రోజులు పెరగడం వల్ల ప్రొడక్షన్ అనేది తగ్గడం జరుగుతుంది. దీనివల్ల స్టాకు తగ్గడం వల్ల రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఏదైతే ఎండాకాలం వచ్చిందంటేనే రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎండాకాలం ఏప్రిల్ మే నెలల్లో ఇప్పుడు దిగుమతి తగ్గిపోయి రేట్లు పెరిగే అవకాశం. ప్రస్తుతం అవి రాకుండానే ఇటు దిగుమతి తగ్గిపోవడం, రేట్లు పెరగడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఎంతవరకు కిలో చికెన్ ఉండే అవకాశం ఉంటుంది? రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి 340 రూపాయలు పేపర్ ధర ఉన్నది. పేపర్ ధర కన్నా అటు ఇటుగా చూసి మేము అమ్మడం జరుగుతున్నది. ఇంకా రానున్న రోజుల్లో కూడా 360, 380, 400 కూడా అయ్యే అవకాశాలు కూడా కనబడే పరిస్థితి కనబడుతున్నది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీకు చిక్ రేటు కూడా పెరిగింది అంటున్నారు. ఇప్పుడు దానా ఖర్చులు కూడా పెరిగాయి కదా, మరి ప్రభుత్వాన్ని మీరు ఏదైనా డిమాండ్ చేయదలుచుకున్నారా? అది ఏమన్నా సబ్సిడీ రాయితీ లాంటివి ఎందుకు మీరు ఏదైనా డిమాండ్ చేస్తున్నారా మీ డిస్ట్రిబ్యూటర్ తరపు నుంచి? మా డిస్ట్రిబ్యూటర్ నుంచి ఏముండదండి. కోళ్ళ యజమానులు, కోళ్ళ ఫార్మర్స్ కానీ, కంపెనీ వాళ్ళ సొసైటీ వాళ్ళు కానీ వాళ్ళు ఏమన్నా అడిగే అవకాశం వాళ్ళకు ఉంటుంది. మాకేముండదు. మేము ఓన్లీ కోళ్ళు కొనుక్కరావడం బట్టికే, డిస్ట్రిబ్యూట్ చేయడం బట్టికే మాది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఎండాకాలం సీజన్లో ఉన్నటువంటి వేడిమి, ఏదైతే ఎండల సీజన్తో పాటు ఇటు దిగుమతి తగ్గిపోవడంతో ఇటు చికెన్ రేట్లు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ పెరిగినటువంటి రేట్ల వల్ల ప్రజానికానికి తీవ్ర ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి మాకు అక్కడ పౌల్ట్రీ ఫామ్ యజమానుల వద్ద నుంచి కూడా మాకు అటు రేట్లు పెంచినటువంటి క్రమంలో ఆర్థిక భారం పడుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లా రేట్లు పెరిగాయి. మరి రానున్నటువంటి ఏదైతే ఏప్రిల్ మే నెలల్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. సుమారు 200, ఇప్పుడు గతంలో 250, 260 ఉన్నటువంటి చికెన్ ప్రస్తుతం 350 వరకు కొనసాగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా 400 రూపాయలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సామాన్య ప్రజానికానికి ఇది ఒక ఆందోళన కలిగించే విషయం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పౌల్ట్రీ యజమానులు ఎవరైతే ఉన్నారో, పౌల్ట్రీ ఫామ్కు సంబంధించిన యజమానులు తమ రేటు గిట్టుబాటు ధరకు సంబంధించి కొంత వెసులుబాటు కల్పిస్తే వ్యాపారం కొనసాగించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా9 టీవీ, మంచిర్యాల. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పడారుపల్లిలో పండుగ వాతావరణంలో అభివృద్ధి పనుల జాతర జరిగింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 27 కోట్ల రూపాయలతో 240 పనులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూరల్లో 614 కోట్ల రూపాయల పనులు సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పరిపాలన అనుభవంతో ఎంతో కష్టం చేస్తున్న చంద్రబాబు నాయుడుకి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరారు. త్వరలోనే ఆమంచర్ల ఎంఎస్ఎంఈ పార్కులో భారీ పరిశ్రమ రాబోతోందని ఎంపీ వేమిరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర టిడ్కో చైర్మన్ కుమార్ గారిని, నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీధర్ అన్న గారికి వీళ్ళందరూ కూడా రైతుల తరపు నుంచి ఒక చిన్న సహాయం చేయాలని చెప్పి రైతులకి చేయాలని చెప్పి ఈనాటి ఈ కార్యక్రమం అదేవిధంగా రాబోయేటువంటిది
శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు ఆ రాముల వారి ఆలయాల దగ్గర సీతారాముల కళ్యాణం, సీతారామ లక్ష్మణుల యొక్క పట్టాభిషేకం, ఇలాంటివి అనేక కార్యక్రమాల్లో రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. దానికి ముందు జరిగే జాతరే ఈ రూరల్ మండలంలో జరిగే ఈ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. 240 పనులు, 27 కోట్ల రూపాయలు. దాని పక్కన ఒక 0 పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ నేను చెప్పాను అనుకో, శ్రీధర్ అన్న నువ్వే పంపించు అంటాడు. ఈరోజు 240 పనులు 27 కోట్లతో శంకుస్థాపన చేయడం, మంత్రివర్యులు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమానికి రూరల్ కాన్స్టిట్యున్సీకి రావాలంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఒక డిఫరెంట్ స్టైల్. ఈ స్టైల్లో ఒక ఎమ్మెల్యే ఇన్ని కార్యక్రమాలు, ఒక దగ్గర ఫౌండేషను, ప్రతి దగ్గర పనులు స్టార్ట్ చేయడం అంటే అది శ్రీధర్ ఎమ్మెల్యే ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్. అది ఆయన పనితీరు. అది మనందరం కూడా అభిమానించాం. ఎందుకంటే ఒక దగ్గర పెట్టాడు, ప్రతి దగ్గర కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు కూడా 360 పనులేమో ఒకటే రోజు, అదే 339 పనులు ఒకటే రోజు ఇట్లే ఫౌండేషన్ వేయడం, ప్రతి దగ్గర కూడా పనులు చేయడం, పూర్తి చేయడం కూడా జరిగిపోయింది. ఈరోజు తిరుపతిలో జరిగిన సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనపై వచ్చిన విమర్శలు, ఆరోపణలపై స్పందిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఆరోపించారు. తన కుమారుడి పెళ్లిలో కిరణ్ రాయల్తో డాన్స్ చేసిన విషయాన్ని అసభ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ వాహనంలో డాన్స్ చేయటం తప్పేంటని ప్రశ్నించారు. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్తోనైనా డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైఎస్ జగన్ తో డాన్స్ చేస్తే వారి సతీమణి భారతి ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా పొద్దున్నే ఓపెన్ చేస్తే నా వీడియోలు, నా ఫోటోలు, ఇంకా మీకు వేరే పనే లేదా? నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉందంటే, నేను ఒక నిజాన్ని మాట్లాడితే ఆ నిజాన్ని కోసం మీరు ఇంత తాపత్రయపడుతున్నారే అంటే మీ భారతి గారిని అంటే బాధేస్తుందా? మాకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ అంటే మాకు బాధ ఏదా? వాళ్ళ భార్యనంటే మేము మనుషులం కదా? మీకున్న బాధే మాకుండదా? ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఒక్కొక్కడు మాట్లాడిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోబెట్టగలవు. ఇప్పటికి కూడా మీలాంటి వాళ్ళతో కూడా మాకు అవసరం లేదు. కాబట్టి రోజా ఏదైతే మాట్లాడిందో, రోజాకి కౌంటర్గానే నేను మాట్లాడా. రోజా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. రోజా మాట్లాడిన మాటలకి నేను కౌంటర్ ఇచ్చాను. ఆ కౌంటర్కి మీరు బదులుగా ఏ ఫోటోలు పెట్టుకున్నా, వీడియోలు పెట్టుకున్నా నాకు ఏమి కాదు. గుర్తుపెట్టుకోండి, నన్ను ఎవరు ఏం చేయలేరు. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని గారు అని కూడా ఎందుకు సంబోధిస్తున్నా అంటే, నాకు ఇంకా కరుణాకర్ రెడ్డి అని కూడా పిలవగలను, కానీ నాకు ఎక్కడో ఇంకా మానవత్వం మాకు ఉంది. మేము అసలు అంత ఈజీగా మీరు మాట్లాడినంత ఈజీగా మేము మాట్లాడాము. కరుణాకర్ రెడ్డి గారు, మీ పేటీఎం కుక్కల్ని మీరు నా మీదకి ఉసుగొలిపారు కదా, ఆ కుక్కలందరికీ చెప్తున్నాను, ఒరే కుక్కలారా, మీరంతా 500కి క్వార్టర్ సాయంత్రం కరోనా ఇస్తే దానికోసం పనిచేస్తున్నారా? ఇక్కడ ఉన్న మేమంతా కానీ జనసేన పార్టీలో ఉన్నటువంటి లక్షలాది జన సైనికులు కానీ ఎవరు ఆయన దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు. క్వార్టర్ ముందుకు బిర్యానీ ప్యాకెట్లకు వచ్చిన వాళ్ళం కాదురా. సోషల్ మీడియా
సత్యసాయి జిల్లా కొత్త చెరువులో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు మెగా కార్డన్ సర్చ్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలను అమ్మినా కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని సిఐ మారుతి శంకర్ హెచ్చరించారు. కొత్త చెరువు పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు సిఐ మారుతి శంకర్ ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమాన్ని భాగంగా పోలీసులు మెగా కార్డన్ సర్చ్ నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టిన పోలీసులు సుమారు 50 మంది పోలీస్ సిబ్బందితో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని 48 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రమాణం చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసము ఏ విధంగానూ హానికరంగా లేదా చట్టవిరుద్ధమైన డివిజన్లో దాదాపు ఒక 50 మంది పోలీసుల సిబ్బందితో వజ్రప్రహార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ వజ్రప్రహార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మాదక ద్రవ్యాలు అనగా గంజాయి, బ్రౌన్ షుగర్ వంటి మాదక ద్రవ్యాలు ఎక్కడైనా మా లిమిట్స్లో ఉంటే తర్వాత వాళ్ళు అమ్మే వాళ్ళని కానీ లేకుంటే యూజ్ చేసే వాళ్ళని కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడమైంది. అట్లే వాహనాలకి రిజిస్టర్ లేని వాహనాలు, నెంబర్ లేని వాహనాలు, అనుమానిత వ్యక్తులు, రౌడీ షీటర్లు, సస్పెక్ట్లు తదితర నేర చరిత్ర వ్యక్తుల్ని నిఘా ఉంచడం కోసము ఈ వజ్రప్రహార్ కార్యక్రమాన్ని ఈ దినమున 22 ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేసి ఇప్పుడు కార్యక్రమం ముగించాము. సమాజంలో మాదక ద్రవ్యాలు ఉండకూడదని, తర్వాత గంజాయి వంటి వాడకూడదనే ఉద్దేశంతో ఈ మా ప్రభుత్వము మరియు మా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహించింది. డివిజన్లో నెల్లూరు నగరంలో దారుణం వెలుగు చూస్తుంది. పెన్నా నది తీరంలోని పోడిగాడి తోట శ్మశాన వాటిక సమీపంలోని సగానికి పైగా కాలిపోయిన ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు బట్టి మృతుడు బీహార్కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అక్కడ దొరికిన సిమ్ కార్డ్ ద్వారా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్లో పేదల కడుపు నింపే 5 రూపాయల భోజనం ఇప్పుడు ప్రాణ భయంతో తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండైనా వానైనా గాలైనా నిలువు నీడ లేకుండా రోడ్డుపైనే భోజనం చేస్తున్నారు. ప్రతి అన్నం ముద్ద తినే ముందు పైకి చూస్తూ టెంట్ కూలిపోతోందేనేమోనని భయపడుతున్న దృశ్యాలు కొలచివేస్తున్నాయి. పేదల కోసం ప్రారంభించిన అన్నపూర్ణ భోజన పథకం ఇప్పుడు నిర్లక్ష్యానికి బలైందా? మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఈ 5 రూపాయల భోజనం వెనుక ఉన్న అసలు పరిస్థితి ఏంటి అనేది తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పాత కలెక్టరేట్ ఆవరణలో 6 ఏళ్ల క్రితం పేదల కోసం అన్నపూర్ణ 5 రూపాయల భోజన క్యాంటీన్ ప్రారంభమైంది. రోజు వందలాది మంది గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, కూలీలు, నిరుపేదలు ఈ భోజనం చేసి తమ ఆకలి తీర్చుకునేవారు. 3 ఏళ్ల క్రితం కలెక్టరేట్ కార్యాలయం మారడంతో పాత భవనాన్ని కూల్చివేసి ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించారు. దీంతో అక్కడ ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ను కూడా తొలగించారు. అక్కడి నుంచి 5 రూపాయల భోజనం రోడ్డుపైకి వచ్చేసింది. కమాస్కమ్ ఈ టెంట్ వేసి 2 సంవత్సరాలు అయింది. వానకు ఎండకు ఎండిపోయి చినిగిపోయింది. మెచ్చడండి కొద్దిగా పైన ఎట్లా ఉంది, రేటు చినిగిపోయింది. వీళ్ళు అన్నం పెట్టేటోళ్ళ కష్టమైపోయింది. దూర ప్రాంతానికి వెళ్ళి వచ్చేటోళ్ళ కష్టమైపోయింది. లైన్లు కట్టెలు అనేది లేవు, సరిగా క్యూ అనేది లేదు. కొట్లాడుకుంటారు అన్నం తినేటప్పుడు. దానికి గవర్నమెంట్ సంభించి కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు సంభించి కొద్దిగా మంచిగా టెంట్ వేసి కొత్త టెంట్ వేసి కొద్దిగా పేదోళ్ళకు మంచిగా చేస్తే బాగుంటుందని నాకు చెప్పి
అయితే ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారింది. బస్టాండ్ ముందు రోడ్డుపైనే చిరిగిపోయిన చిన్న టెంట్ కింద పేదలు భోజనం చేస్తున్నారు. ఎండలో కాలిపోతూ, వానలో తడుస్తూ, గాల్లో టెంట్ ఎగిరిపోతుందేమోనని భయపడుతూ ప్రతి అన్నం ముద్దను జాగ్రత్తగా నోట్లో పెట్టుకుంటున్నారు. వాహనాల రాకపోకల మధ్య దుమ్ము ధూళి అన్నంలో పడుతున్నా అది చూసే స్థితి లేక కడుపు నింపుకోవడమే ముఖ్యమైపోయింది. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నా వారికి ప్రత్యామ్నాయం లేదు. మన రామాలయం దగ్గర మన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి టెంట్ అనేది సంబంధం లేదు, ఎవరు పట్టించుకునే నాదురు లేడు. ఎమ్మెల్యే వచ్చి చూసిపోయింది కానీ దానికి ఏమీ స్పందించడం లేదు. ఎవరు మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమీ స్పందించడం లేదు. దీనిపై కఠిన చర్య తీసుకొని దీనికి టెంట్ వేయాల్సిందిగా వారిని కోరుతున్నారు. నిలవడానికి నీడ లేదు, తాగడానికి నీళ్లు లేవు. వాళ్ళు ఎట్లా ఆడతారు, ఎట్లా తింటారు? దీని గురించి పట్టించుకొని దీని గురించి అవగాహన తీసుకొని ప్రజలు కూడా మేలు చేయగలరని నా యొక్క విన్నపము. ఈ క్యాంటీన్ నిర్మాణానికి అప్పట్లో లక్షల రూపాయల ఖర్చు చేసిన ముందు చూపు లేకుండా తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు ఆ సదుపాయం పూర్తిగా వృధా అయింది. మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారు. హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ భోజన పథకానికి తాత్కాలిక షెడ్ నిర్మించాలని పలువురు విజ్ఞప్తులు చేసినా ఫలితం కనిపించడం లేదు. కనీసం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లోకి ఈ భోజనశాలను మార్చాలని స్థానికులు కోరుతున్నారు. తిమ్మాపేట మండల్ మారపల్లి విలేజ్ ఒక డ్రైవర్ పని చేస్తాను నేను, సేంది బండి. ఎప్పుడు వీలైనప్పుడు ఇక్కడ భోజనం చేసిపోతా, వేరే దగ్గరికి వెళ్ళకుండా. బాగానే ఉంది ఇక్కడ అయితే. టెంట్ ఇలా బాగాలేదు. ఒక టెంట్ సౌకర్యం చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది. చూశారుగా, పేదల ఆకలి తీర్చాల్సిన పథకం ఇప్పుడు వాళ్లకు భయానక అనుభవంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా, లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా? పేదల కడుపు నింపే ఈ పథకానికి సురక్షిత వసతులు ప్రభుత్వం కల్పించాలని కోరుకుందాం. నల్లమల అడవుల్లో పర్యాటకులకు అరుదైన దృశ్యం ప్రత్యక్షమైంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం కొత్తగుండం సమీపంలో ఒక పెద్ద పులి కనిపించింది. సఫారీలో వెళ్తున్న పర్యాటకులకు పులి నీళ్లు తాగుతూ కనిపించడంతో వారు తమ కెమెరాలో బంధించారు. అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ వల్లే వన్యప్రాణుల సంఖ్య పెరిగిందని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో భక్తులు గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సాయంత్రం 4 గంటల తర్వాతే భక్తులకు క్యూ లైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. భక్తులు సహకరించాలని కోరుతూనే క్యూ లైన్లలో ఉన్న వారికి శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అన్నప్రసాదం, త్రాగునీరు అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.